వెల్కమ్ టు K6 నల్లధనం మరియు కరెన్సీ మార్పిడిపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యాకల్టీ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్ IIIT బాసర్ ఎం సుధాకర్ గారు. మరి వారిని ముందుగా స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం. మరి సుధాకర్ గారు, ఇది బర్నింగ్ ఇష్యూ అండ్ కరెంట్ ఇష్యూ అయినటువంటి నల్లధనం అనేటువంటిది సామాన్య ప్రజానికానికి అర్థం కాని స్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ నల్లధనం ఏంటి, బ్లాక్ మార్కెట్ ఏంటి, బ్లాక్ మనీ ఏంటి, ఇలా ఎందుకు సాగుతుంది, మా చేతిలో 500 రూపాయల నోటు ఉన్నా కానీ ఒక చిన్న 100 రూపాయల పర్చేస్ చేయలేకపోతున్నామే అని బాధపడుతున్నారు. అసలు ఈ నల్లధనం అంటే ఏంటి, ప్రభుత్వానికి అకస్మాత్తుగా ఈ నల్లధనంపై దాడి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. అయితే ఈ పర్టికులర్ నల్లధనంపై ఏదైతే ప్రభుత్వం ఈరోజు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్క రోజుకి రోజు అంటే ఒక రాత్రికి రాత్రి వచ్చిన నిర్ణయాలు. మనకు రాత్రి అనౌన్స్మెంట్ చేయొచ్చు, కానీ దీనికి వెనకాల చాలా దాదాపు ఒక 1 year కాలంగా స్టెప్స్ జరిగి ఉంటాయనేది నేను అంచనా వేస్తున్నది. ఎందుకంటే 1000 రూపీస్ని నెక్స్ట్ 500 రూపీస్ రెండింటిని డిమానిటైజేషన్ అంటే వీటి విలువని తీసివేయడం అనేది జరుగుతున్నదంటే దానికంటే ముందు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సెంట్రల్ బ్యాంక్ పరంగా అంటే మన RBI పరంగా రిజర్వ్ బ్యాంక్ పరంగా అనేక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక కరెన్సీ దేశంలో 85% ఉన్న కరెన్సీ మొత్తం మోడిఫై చేయాలంటే టోటల్ ఉన్న కరెన్సీని 85% తీసేయాలి. అంటే ఉన్న దాంట్లోనే జరుగుతున్న టోటల్ సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ 85%. ఏది 500 రూపీస్ 1000 కలిసి 85% కాంట్రిబ్యూట్ చేస్తుంది టోటల్ సర్క్యులేషన్కి. సో వీటిని రీప్లేస్ చేయాలి అంటే ఒక చాలా సమూలమైన వ్యవహారం అన్నట్టు, ఒక చిన్న విషయం కాదు. సో దీనికి సంబంధించి అనేక స్టెప్స్ గవర్నమెంట్ అంటే పాస్ట్లో చేసి ఉండాలి. అంటే కొత్త కరెన్సీని ముద్రించుకోవడం చేయాలి. రెండోది ముద్రించిన కరెన్సీని ఆయా బ్యాంకులకు ట్రాన్స్పోర్ట్ చేయాలి. దాంతోపాటు రిటర్న్ తీసుకునే ఏర్పాట్లన్నీ ముందస్తుగా చేసుకుని ఉండాలి. అయితే మనం చూసినట్లయితే ఇది మామూలుగా నార్మల్గా గవర్నమెంట్ కరెన్సీ రీప్లేస్ చేస్తున్న చర్యలా కాకుండా ఇదేంటంటే మెయిన్ నల్లధనాన్ని క్లోజ్ చేయాలి, నల్లధనాన్ని బయటకు రప్పించాలని ఒక సదుద్దేశంతో చేస్తున్న చర్యగా మనకి ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇది రాత్రికి రాత్రే దీని యొక్క నిర్ణయం బయటకు వచ్చిందనమాట. ఎలాగా రాత్రి మనకు ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే 500 రూపాయలు 1000 రూపాయలు నోటు రాత్రి 12 గంటలకు అంటే రాత్రి 8:30 గంటలకు మనకు అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా 3 గంటల టైం అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ అయ్యే టైం. అంటే ఏ ఒక్కరు కూడా ఏమాత్రం సమయము ఉపయోగించుకొని బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసుకునే ఆస్కారం లేకుండా పూర్తిగా అంటే అన్ని బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ రాత్రి 8 వరకు ఇంక్లూడింగ్ మనకు స్టాక్ ఎక్స్చేంజ్ సెటిల్మెంట్స్ టైమింగ్ కూడా రాత్రి 8 వరకు ఉంటుంది. సో ఈ సెటిల్మెంట్ టైమింగ్స్ అన్ని బ్యాంకింగ్ సిస్టంలో కానీ మనం వేరే బ్యాంకులకి RTGS నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని సెటిల్మెంట్ టైం రాత్రి 8 గంటలకు. సో 8 గంటల వరకు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి కాబట్టి 8:30కి ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో తద్వారా బ్యాంకింగ్ సిస్టమ్ ఈస్ క్లోజ్ ఉన్నావు. సో నెక్స్ట్ డేకి ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా 500 రూపాయలకి 1000 రూపాయలకి వాల్యూ లేకుండా పోయింది. అది లిమిటెడ్ వెర్షన్స్. అంటే కొంతమంది ప్రయాణాల్లో ఉంటారు, కొంతమంది హాస్పిటలైజ్ అయి ఉంటారు, వాళ్ళకి ఉన్న ఫలంగా డబ్బులు తెచ్చుకోవాలంటే కుదరదు. సో వాళ్ళకి మాత్రమే ఎయిర్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి, ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి, లేదా ట్రైన్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి, లేదా వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళకి మనకు పెట్రోల్ అవసరం ఉంటుంది కార్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తూ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి అవసరమైనప్పుడు బిల్లులు కట్టాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఇమీడియట్గా ఈ మనీని డిమానిటైజ్ చేయడం జరిగిందనమాట. ఇదొక ప్రక్రియ. దీన్ని ఏమంటారంటే డిమానిటైజ్ అంటే ఒక కరెన్సీకి ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీని రద్దు చేసుకోవడం. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఆ కరెన్సీ యొక్క విలువ శూన్యం అవుతుంది. ఈ శూన్యం అవడం ద్వారా అది ప్రజల్లో చెల్లుబాటు కాకుండా అవుతుందన్నమాట, చెల్లని కాని అవుతుందన్నమాట. సో దానివల్ల ఇమీడియట్ ఒక ప్యానిక్నెస్ ప్రజల్లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా కష్టించి
వ్యాపారాలు చేసో కష్టపడో మళ్ళీ ఉద్యోగాలు చేసో ఏదైతే డబ్బులు సంపాదించుకున్నది ఏదైతే ఉంటుందో ఆ మనీని ఎప్పుడైతే జీరో చేసినారో ప్రజల్లో ఒక ప్యానిక్నెస్ వస్తుంది. ఆ ప్యానిక్నెస్ని మనం దూరం చేయాలంటే కొంచెం కాలక్రమేణా జరుగుతుంది. ఇది ఓవర్ నైట్ ఇది సాధ్యం కాదు. అయితే గవర్నమెంట్ ఏమన్నదంటే నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తున్నదంటే గవర్నమెంట్ ఏదైతే మీ దగ్గర కరెన్సీ ఉందో దాన్ని బ్యాంకులోకి వచ్చి మార్పించుకోమన్నది. బ్యాంకులోకి వచ్చి మార్పించుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్ ఆఫ్ కరెన్సీ. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్యూరిఫికేషన్ ఆఫ్ కరెన్సీ. యాక్చువల్గా ఏం జరిగింది, మనకు ప్రధానమంత్రి గారు సూచిస్తున్న ప్రధానమైన అంశాలు ఏంటంటే ఏదైతే ఈ నల్లధనం ఉందో ఈ నల్లధనం వ్యాపారులకి, నెక్స్ట్ తీవ్రవాదులకు పోతున్నది, నెక్స్ట్ కొంతమంది విదేశీ శక్తులు భారతదేశంలోకి ఒక నకిలీ కరెన్సీని చొరబాటు చేస్తున్నారు, చూపిస్తున్నారు అనేది ఈ 3 ప్రధానమైన అంశాలు. సో ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఏ వైరస్ హ్యాస్ కమ్ టు ద ఎకానమీ. ఒక వైరస్ పట్టినట్లు అనమాట. సో ఈ వైరస్ని ఏం చేయాలి, మనం సాధారణ కంప్యూటర్లో వైరస్ వస్తే ఏం చేస్తాం, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తాం. యాంటీవైరస్ ఏం చేస్తుంది, ప్రతి ఫైల్ని స్కాన్ చేస్తుంది వైరస్ ఉందా లేదా అన్నట్టుగా. అదేలాగా ఇప్పుడు ఏంది, ప్రతి కరెన్సీని మనం వెరిఫై చేసుకోవాలి. ప్రజల్లో అంటే ఏదైతే సర్క్యులేషన్లో ఉందో, ప్రజల్లో తిరుగుతున్నదో రూపాయి, ఆ ప్రతి రూపాయిని మనం స్కాన్ చేసుకోవాలి. ఆ స్కాన్ ఎవరు చేస్తారు, మీరు నేను చేయలేము, మనకు ఆ కెపాసిటీ ఉండదు. ఎవరు చేయాలి, బ్యాంకింగ్ సిస్టమ్. అంటే కరెన్సీ మీద అవగాహన ఉన్నవారు, కరెన్సీని దాంట్లో ఉన్న ఫీచర్స్ని, సెక్యూరిటీ ఫీచర్స్ని వెరిఫై చేసుకునేటోడు దీన్ని చెక్ చేయాలి. అంటే ప్రతి రూపాయి బ్యాక్ రావాలి ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టంలోకి. సో ఈ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎప్పుడైతే వస్తుందో దొంగ నోటు ఏర్పడిపోతుంది. ఎందుకంటే వాడి దగ్గర ఉంటే విలువ లేదు దానికి ఇక. సో వాడి నిజమైన కరెన్సీ అయితే వాడు తీసుకొచ్చి ఇస్తాడు. ఫేక్ కరెన్సీ ఇప్పుడు మనకు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తగలబెట్టిన కరెన్సీని చూస్తున్నాము, లేకపోతే గంగా నదిలో వదిలేసిన కరెన్సీలు చూస్తున్నాం. ఇదన్నీ నా దృష్టిలో ఏంటంటే ఒక ఫేక్ కరెన్సీ. ఒరిజినల్ కరెన్సీని ఎవరు పాడు చేసుకోరు. లేదా ఎవరైనా నిజంగా వాల్యూ ఉన్న కరెన్సీ అయితే తీసుకుపోయి ఏ హుండీలో ఇస్తాడు తప్ప ఏది కనీసం పుణ్యమన్న వస్తుంది అనుకుంటాడు ఎవరైనా. సాధారణంగా మనుషుల్లో ఉండే ఆలోచన విధానం ఇలా ఉంటుంది. అరే నేను ఏదో ప్రభుత్వానికి తెలియకుండా సంపాదించిన డబ్బు కాబట్టి సరే ప్రజలకన్నా ఉపయోగపడిన అని చెప్పి దాన్ని కాలబెడితే ఏమొస్తుందని చెప్పి తీసుకుపోయి హుండీలో వేయడం అన్నా జరుగుతుంది, లేకపోతే ఏదైనా ట్రస్ట్కి రాయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అది జరుగుతలేదు. తీసుకపోయి వాటిని గంగా నదిలోనో లేకపోతే కాలు పెట్టడమో ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల ఏంటి, దీని నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇది బ్యాంకుకి కూడా తీసుకెళ్ళలేని డబ్బు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేని డబ్బు. సో దట్ ఈస్ వాల్యూలెస్ మనీ. సో ఇలాంటి బ్లాక్ మనీ, అంటే ఒక బ్లాక్ మనీ కాకుండా ఒక ఫేక్ కరెన్సీ అనేది కూడా ఇప్పుడు వాల్యూ జీరో అవుతుంది అనమాట. ఇక రెండో విషయం, ఈ బ్యాక్ సిస్టంలో ఈ సిస్టమ్ అంటే మనీని బ్యాక్ తీసుకురావడంలో ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటంటే నల్లధనం. అంటే నల్లధనం అంటే డెఫినేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి దాంట్లోంచి కొంత, ప్రతి రూపాయి అంటే ఉండదు, గవర్నమెంట్ సర్టన్ నామ్స్ క్రియేట్ చేసిన 2,50,000 వరకు ట్యాక్సేషన్ ఉండదు. 2,50,000 నుంచి ట్యాక్సేషన్ ఉంటుంది. 2,50,000 నుండి 5 lakh వరకు 10% ట్యాక్సేషన్, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% ట్యాక్సేషన్. ఆ ట్యాక్సేషన్ ఏదైతే ఉంటుందో పన్నుల విధానం ద్వారా ఆ అమౌంట్ మీద ట్యాక్స్ విధిస్తుంది అనమాట ఇది గవర్నమెంట్. కానీ చాలామంది ఏంటంటే వారి సంపాదనకు మించి, అంటే వారు చూపిస్తున్న సంపాదనకు, ప్రభుత్వానికి చూపిస్తున్న సంపాదనకు మించి సంపాదిస్తున్నారు. ఇది అక్రమ మార్గాల ద్వారా, అంటే తప్పుడు వ్యాపారం చేయడం ద్వారా, అంటే సేల్స్ రికార్డ్స్లో తప్పుడు సేల్స్ని చూపించడం. ఒరిజినల్ సేల్స్ ₹1 కోటి సేల్స్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని తక్కువ అంటే 50 లక్షల సేల్స్ జరిగిందని చూపించి 50 లక్షల రూపాయలని అకౌంటబుల్గా చూపించి ఆ 50 లక్షలకి ట్యాక్స్ కడతారు. మిగిలిన 50 లక్షలకు ట్యాక్స్ కట్టని డబ్బు ఉంటుంది. కాకపోతే ఇస్తాము, అయితే మీరు వాళ్ళని సఫర్ చేయకండి, మీరు వాళ్ళని అడగండి. ఎవరైతే డబ్బు దాచిపెట్టారో మా దగ్గర వాళ్ళని పిలిచి అడగండి, బాబు మీ డబ్బుని మీరు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది, దాన్ని ట్యాక్స్ కట్టడం ద్వారా దీన్ని మీరు మెయిన్ స్ట్రీమ్ వైట్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు మార్చుకోకపోతే దెన్ యూ కెన్ ఫాలో ద సీక్వెన్షియల్ స్టెప్స్. ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్లో సిట్ అపాయింట్ చేసిన తర్వాత అన్ని దేశాలతో చర్చల్లో భాగంగా జరిగింది ఇదే వ్యవహారం. ఆ తర్వాత సిట్ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది, ఇట్లా పోవాలి, మనం ఎవరైతే ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ద్వారా మనం వాళ్ళందరినీ రమ్మని చెప్పి పిలవాలి. కానీ గవర్నమెంట్ దగ్గర లెక్క ఉన్నది, ఎంతమంది దాచుకున్నారు, ఎవరెవరు ఎంత దాచినారు అనేది స్పష్టమైన లెక్క ఉంది. అలా అఫీషియల్గా డిక్లేర్ చేయకనే వివిధ దేశాలు అఫీషియల్గా డిక్లేర్ చేయకనే వికీలీక్స్ లాంటి వేరే కొంతమంది కలిసి దొంగతనంగా ఈ పేర్లన్నీ బయటకు తీసుకొచ్చిండ్రు. అంటే ఆ దేశాలే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా రిలీజ్ చేసిన అని చెప్పొచ్చు. నా ఉద్దేశం ప్రకారం నేను ఎట్లా భావిస్తానంటే, ఒక మేనేజ్మెంట్ స్కాలర్గా, మేనేజ్మెంట్ వ్యక్తిగా నేను ఎట్లా భావిస్తానంటే,
ఈ కావాలని ఈ దేశాల పేర్లు ఇస్తే మళ్ళీ వాళ్ళ రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ఏదో కొంత మనకు అది పత్రికలో వచ్చినాయి ఇవన్నీ మనకు గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం చాలా దేశాల ప్రధానమంత్రులు, చాలా దేశాల్లో ఉన్న మంత్రులు, అక్కడున్న బ్యూరోక్రాట్స్ అలాగా అనేక మంది డబ్బు దాచుకున్న వాళ్ళ వివరాలన్నీ పేర్లు బయటకు వచ్చినాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ మీద నిఘా పెంచేది, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ వీళ్ళ పేరు మీద పెద్ద చేపలు. అయితే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు ప్రభుత్వానికి ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఆ సిస్టమ్ అంతటినీ రివైండ్ చేసుకున్నారు. వాళ్ళు ఇది వాళ్ళకున్న డబ్బును అన్నింటినీ బయటగా మార్చుకున్నారు. ఇక ఈ ఈ అవకాశం ఇచ్చినాక కూడా ఇక కొంతమంది ఇక తప్పించుకొని తిరుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, నువ్వు అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే నిజంగా ఒక మంచి నిజాయితీతో ముందుకు వచ్చి మార్చుకున్న వాడిని మనం అవమానించినట్లు అవుతుంది. సో గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవలసిన అవసరం ఉందని భావించిండు. అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో కొద్ది రాజకీయ వ్యవహారం ఇది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అయిపోయింది, ఇప్పుడు 2.5 years రీచ్ అయినాం, ఇంకా 2.5 టైం ఉన్నది. నెక్స్ట్ ముందస్తు ఎలక్షన్ కూడా కొద్దిగా మనకు కనబడుతుంది, అంటే రాజకీయంగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకు కనబడుతున్న వాస్తవాలు. సో గవర్నమెంట్ ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, ఈ స్టెప్ ఇప్పుడు వేస్తే ఈ టోటల్ అనుకున్న పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే మొత్తంగా వాళ్ళ ఎలక్షన్ నాటికెల్లా పెద్ద మైలేజ్ అవుతుంది. ఇది ఇంకా అనుకున్నట్టుగా తీవ్రవాదంపై ఉక్కుపాదం బిగించింది సర్జికల్ స్ట్రైక్స్ నుంచి. సో అదొక కారణము. ఇవన్నీ కూడా వాళ్ళకి అనేక రకాలుగా గవర్నమెంట్ కూడా పాజిటివ్ అంశం అవుతుంది అనే ఉద్దేశంతో ఇది ముందుకు తీసుకొచ్చిండ్రు. అయితే ఇది ఒకటి, దీని వెనకాల ఇంకో వ్యక్తి, కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. బ్రెయిన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ లైక్ థింక్ ట్యాంక్, ఒక మేధస్సుతో కూడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. లైక్ అర్ధక్రాంతి సంస్థాన్, ఇది ఇప్పుడు కాదు, ఇది అర్ధక్రాంతి సంస్థాన్ గురించి మాట్లాడితే ఒక 1.5 year బ్యాకే వీరు ప్రధానమంత్రిని అడిగారు. ఇది ఒక సంస్థ, అర్ధక్రాంతి సంస్థాన్ అనేది. దీంట్లో ఎవరు ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్ ఉంటారు. సో చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరు, డబ్బుతో డీల్ చేసేవారు. తెల్లారేస్తే కంపెనీల అకౌంట్స్ డీల్స్ అన్ని ఎలా చేస్తారు, ఫైనాన్షియల్ మేనేజర్స్, ఫైనాన్షియల్ CFOల కింద చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ కింద ఉండే వ్యక్తులే వీళ్ళందరూ. సో వీళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతున్నది, దాన్ని ఎట్లా డబ్బు మిస్లీడ్ అవుతున్నది అనేది వీళ్ళు చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేసేటోళ్ళే. సో వీళ్ళకి అవగాహన ఉన్నది. సో వీళ్ళందరూ ఏం చేసిందంటే నల్లధనం మీద ప్రభుత్వం పోరాటానికి సిద్ధమైంది కాబట్టి మనవంతుగా కొంత సలహాలు ఇద్దాము మనం, ఎందుకంటే ఇదే వ్యవహారంను చూసేటోళ్ళం కాబట్టి గవర్నమెంట్కి సరైన మార్గదర్శనం చేసినట్లయితే ఇట్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ అడిగారు ఒక 15 నిమిషాల కోసం. ఇది ఈ సంస్థ, ఈ విత్తక్రాంతి సంస్థాన్, ఈ సంస్థాన్ అర్ధక్రాంతి సంస్థాన్. సో వీళ్ళు ఏం చేసిండ్రు, మహారాష్ట్రలోని పూణేలో ఉంటుంది వీళ్ళ సంస్థ. సో ఈ అర్ధక్రాంతి వాళ్ళు ప్రధానమంత్రికి 15 నిమిషాలు అడిగితే 9 నిమిషాలు ఇచ్చారు సమయం. మొత్తంగా 9 నిమిషాల సమయం ఇచ్చిన తర్వాత వీరు చెప్పిన దాన్ని ఆయన ఆసక్తిగా వింటూ ఆయనకు 2 గంటల సమయం అయిపోయిన విషయం తెలియదు. అదేనమాట, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద గ్రేట్ ఇంప్లికేషన్స్ అవుట్ ఆఫ్ దేర్ కన్వర్జేషన్ విల్ బి దేర్. మనం దాంట్లో వాళ్ళు మాట్లాడిన దాంట్లో 5 పాయింట్ల ప్రణాళిక ఇచ్చిండ్రు. మొదటి ప్రణాళిక, ఫస్ట్ దాంట్లో ఉన్న 5 అంశాల్లో ఫస్ట్ ప్రణాళిక ఏంటంటే 500-1000 రూపాయల డినామినేషన్ ఉన్న కరెన్సీ నోట్లని రద్దు చేయడం. సో మొదటి అంశం ఇది. ఇక దీని తర్వాత ప్రతి దాంట్లో ఉన్న ట్యాక్స్లన్నింటినీ, దాదాపు 50 రకాల ట్యాక్స్లు ఉంటాయి భారతదేశంలో, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ ఏవైతే ఎక్సైజ్ డ్యూటీస్, ఇవన్నీ ఇలా 50 రకాల ట్యాక్సెస్ ఉన్నాయి భారతదేశంలో. సో వీటన్నిటినీ అనేక రూపాల్లో ఉన్న ఈ ట్యాక్స్ని ఏకరూపం కింద తీసుకురావాలి, ఒకటే ట్యాక్స్ కింద కన్వర్షన్ చేయాలి అన్నిటిని, ఎక్సెప్ట్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఇతర దేశాల నుంచి భారతదేశం దిగుమతి సుంకం తప్ప మిగిలిన అన్నిటిని స్క్రాప్ చేయాలని చెప్పి వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఈ వ్యవహారం, ఈ GST బిల్స్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ట్యాక్సేషన్ సిస్టమ్ని వాళ్ళు అబాలిష్ చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి సెంట్రల్లోనే కలుపుకుంటున్నారు. అంటే ఈ యొక్క అడుగులనేటి ఆ దిశగా పడుతున్నాయేమోనని ఒక అనుమానం. ఇక నెక్స్ట్ వాళ్ళు ఏమంటారంటే ఈ ట్యాక్సెస్ అనేవి రద్దు చేసిన తర్వాత ఒకటే ట్యాక్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ప్రతిదీ బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ జరగాలి. ఇల్లు కొనాలా, బ్యాంకు ద్వారా పేమెంట్ చేయాలి. ఏదైనా మార్కెట్ షాప్కి వెళ్ళి ఒక రిఫ్రిజిరేటర్ కొనాలా, ఒక కారు కొనాలా, త్రూ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. స్వైప్ చేయండి, చెక్లు అన్న ఇవ్వండి, ఏమన్నా చేయండి. మీరు ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్, కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఏది చేసినా సరే దాని మీద 2% ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇవ్వాలి అని చెప్పేసి వేయాలి అని చెప్పి చెప్తుంది. సో నువ్వు అన్ని ట్యాక్సులు తీసినావు. మామూలుగా ఏం జరుగుతుంది, నీకు
మార్కెట్కి వెళ్ళి ఒక ఐటమ్ కొన్నాం అనుకోండి, ఒక రిఫ్రిజిరేటర్ కొన్నాం, 15,000 పెట్టి ఒక రిఫ్రిజిరేటర్ కొంటే దాని మీద మనకు 14.5% వ్యాట్ కట్టాలి. కానీ మనల్ని ఏం చేస్తున్నారు, వ్యాట్ మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. మామూలుగా అయితే వ్యాట్ 14.5 కలెక్ట్ చేస్తారు. అలా ఒక రోజులో 10 రిఫ్రిజిరేటర్లు అమ్మితే ఎంత పోవాలి గవర్నమెంట్కి? 14.5 ఇంటూ ఆ అమౌంట్ ఆఫ్ ట్యాక్సేషన్ పోతే అది గవర్నమెంట్కి పోవాల్సిన అమౌంట్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 రిఫ్రిజిరేటర్లకు చూపించరు, ఓన్లీ 5 రిఫ్రిజిరేటర్స్కి మాత్రమే చూపిస్తారు. సో గవర్నమెంట్కి వెళ్ళే 5 రిఫ్రిజిరేటర్ ట్యాక్స్ బంద్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రతి చోట ఎంతమందిని పెడతాం, ప్రతి కంపెనీ బట్ ఒక మనిషిని పెట్టి గవర్నమెంట్ స్క్రూటినైజ్ చేసుకోవడం చాలా కష్టం. మ్యాన్ పవర్ ఈజ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అలా కాదు, ఇప్పుడు అంటే వీళ్ళు ఇచ్చిన అర్ధకాంతి ఇస్తున్న ఆలోచన అలా కాదు, మీరు ఏదైనా త్రూ బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ స్వైపింగ్ అయినా చేయండి, క్రెడిట్ కార్డ్ అయినా పెట్టండి, లేకపోతే చెక్ రూపంలో అయినా చేయండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా పెట్టండి. ఎట్లా చేసినా దాని మీద ట్రాన్సాక్షన్ మీద 2% వరకు మ్యాక్సిమం ఆఫ్ 0.7 to 2%, అంటే 170 పైసల నుంచి ₹2 ట్రాన్సాక్షన్, అంటే ఓ 10,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే అది అత్యధికంగా 2%, అంటే 200 to 300 రూపీస్ ట్రాన్సాక్షన్, అంతకంటే ఎక్కువ ట్యాక్స్ పడదు. సో తద్వారా ప్రతి ఒక్కరు కూడా షాప్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయడానికి లేదా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు ఇలా ఏం చేస్తున్నావు, మామూలుగా 10,000 రూపాయలు ఐటమ్ ఉంది, 14.5 అంటే 1,450 రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు. సో ఈ మొత్తంగా ఎంత అవుతుంది, 11,450 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను మొత్తంగా నీవు ఐటమ్ కొనేసరికి నీకు అయ్యే ఖర్చు. అలా కాకుండా ఈ కొత్త సిస్టమ్ ద్వారా ఎంత అవుతుంది, 10,000 ప్లస్ 200, 10,200 రూపాయలే. అంటే నీకు ఎంత మిగులుతుంది, ఇంకా చాలా 1,220 రూపాయలు, 200 రూపాయలు, సుమారుగా 1,200 రూపాయలు మిగులుతున్నాయి మనకు. సో ఇదంతా కూడా మనకు లాభం వస్తుంది. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్కి లాభం, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్కి లాభం. మరి వ్యాపారికి ఏం లాభం, ప్రతిదీ ఒరిజినల్ ట్రాన్సాక్షన్, నీకు తలకాయ నొప్పి ఉండదు. ట్రాన్సాక్షన్స్ అన్ని రకాల ట్రాన్సాక్షన్లు పోయినాయి, నువ్వు ఏది తీసుకొస్తావో, కంపెనీని తీసుకొస్తావో, నీ ప్రాఫిట్ తీసుకో, నీకు గవర్నమెంట్ నీకు ప్రమేయం లేకుండా ట్యాక్స్ కట్ అయిపోతుంటుంది అక్కడ. సో ఈ విధంగా కస్టమర్కి రూపాయి మిగిలిందంటే దాన్ని ఇంకో దాన్ని కొనడానికి ఉపయోగిస్తాడు డబ్బు. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా సపోర్టివ్. గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు గవర్నమెంట్కి వస్తుంది, వాళ్ళు స్కీమ్స్ పెంచుకోవడానికి, చదువు మీద కానీ లేకపోతే ఆరోగ్యం మీద కానీ ఇతరత్ర గవర్నమెంట్ ప్రాధాన్యాల మీద స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళకి అనేక రకాల ఇచ్చారనమాట. సో ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి అనేది నేను అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీనివల్ల నష్టం ఏం లేదు. ఈరోజు కరెన్సీ షార్టేజ్ అనేది ఒక తాత్కాలికమైన వ్యవహారం. ఇది మనము దానికి కూడా చాలా తక్కువేమి ఇవ్వలేదు వాళ్ళు, ఎక్సెప్ట్ 500 notes and 1,000 notes. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యాక్షన్, ఎవ్రీథింగ్ ఇన్ యాక్టివ్ మోడ్. ఆన్లైన్లో చేసుకుని అంటే చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మనం మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలన్నా మనం ఆన్లైన్ బ్యాంకింగే ఉపయోగిస్తాము, డెబిట్ కార్డు ఉపయోగిస్తాము, లేదా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నాము. సో ఆ ట్రాన్సాక్షన్స్ నువ్వు లక్షల్లో కాదు కోట్లలో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఆ వాటిని ఉపయోగించి, ఎందుకంటే ఇట్ ఈస్ వైట్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ టు అదర్ బ్యాంక్. ఇప్పుడు ఏ వ్యాపారస్తుడైనా సరే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, యూజింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అప్పుడు ఏమవుతుంది, డబ్బు నా ఖాతా నుంచి ఆ కంపెనీ వాడి ఖాతాలోకి పోతుంది. అంటే మధ్యదారికి ఎటు పోతలేదు, క్యాష్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. దట్ మీన్స్ ఫ్రమ్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. సో ఫ్రమ్ బ్యాంకింగ్ సిస్టమ్ టు అనదర్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా సర్క్యులర్ ఫ్లోలో పాజిటివ్గా ఎండ్ అవుతుంది. అలా కాకుండా మనుషులు ఇన్వాల్వ్ అయ్యి క్యాష్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే, క్యాష్ నేను తీసుకుపోతున్నా, క్యాష్ ఆ తీసుకుపోయిన క్యాష్ నుంచి వాడు ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు, ఆ క్యాష్ అంతా మూలుగుతుంది. ఎక్కడ మూలుగుతుంది, ఇనుప పెట్టెల్లో మూలుగుతుంది. సో దీనివల్ల నష్టం, దీనివల్ల ఎవరికి నష్టం, ప్రజలకు నష్టం, ఆన్ ద హోల్ ప్రజలకు నష్టం, డైరెక్ట్గా గవర్నమెంట్కి నష్టం, గవర్నమెంట్కి వచ్చి ఇన్కమ్ ఆగిపోతుంది అనమాట. మరి సుధాకర్ గారు చాలా బాగుందండి మీరు చెప్పినటువంటి విధానము, అదేవిధంగా నల్లధనంపై మరి నరేంద్ర మోదీ గారి ఉక్కుపాదం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. మరి ఈ విధంగా ఈ తరుణం లోపల నరేంద్ర మోదీ గారు మరి నల్లధనం అదే బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపడం అనేటువంటిది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అదేవిధంగా సమర్థిస్తున్నారు కూడా. ఇలాంటి తరుణం లోపల సామాన్య ప్రజలు మాత్రము చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ గురయ్యేది ఏంటంటే ఎక్స్చేంజ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వీళ్ళు. అంటే మన యొక్క నోట్స్ ఏవైతున్నాయో మార్పిడి జరగట్లేదు, మార్కెట్ లోపల ఒక వస్తువు కూడా కొనలేని పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం ఉన్నారు. ఇలాంటి తరుణం లోపల మరి మనం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడానికి నోట్లు ఏ విధంగా బ్యాంక్ సిస్టమ్ కానివ్వండి, మళ్ళీ ఇంకా ఏ విధంగా మనము సామాన్య ప్రజానికి మనం ఆదుకోవడానికి ఆస్కారాలు ఏమైనా కనబడుతున్నాయంటారా? ఇది మనం ఇందాక చర్చించుకున్నట్టుగానే ఇది
కొంత తాత్కాలిక సమస్యనే. నేను సమస్య కాదు అన్నాను, ఇది ఎందుకంటే ఖచ్చితమైన సమస్య. ఎందుకంటే దేశంలో ఉన్న టోటల్ సర్క్యులేషన్ అమౌంట్లో 85% ఈ 100,000s and 500 నోట్స్. సో ఇంత క్వాంటిటీ ఆఫ్ క్యాష్ని విత్డ్రా చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఎకానమీ నుంచి అంటే మార్కెట్ నుంచి విత్డ్రా చేసినామంటే మరుక్షణం ఇట్ బికమ్స్ ఏ బిగ్గెస్ట్ కెవాస్. మార్కెట్లో ప్రతి చోట ఎక్కడైనా సరే ఇట్లాంటి అనూహ్య స్పందన రావచ్చు, ప్రజలందరూ ప్యానిక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వం వీటి గురించి ఆలోచన చేసిందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అనౌన్స్ చేసిన రోజే విత్డ్రా చేస్తున్నామన్న మరుక్షణమే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే 2,000 నోట్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ 100 నోట్స్ను కూడా రీప్లేస్ చేస్తున్నాము, ఇంకా కరెన్సీ దాని యొక్క సర్క్యులేషన్ పెంచేందుకోసం దాన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా మన బ్యాంక్ దాకా రాలేదని నేను విశ్వసిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఆర్బీఐ ప్రింటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క రీజనల్ బ్రాంచెస్కి, అంటే హైదరాబాద్ కానీ ప్రతి స్టేట్ క్యాపిటల్స్లో ఉన్న ఆర్బీఐ బ్రాంచెస్కి వెళ్ళిపోయినాయి. అయితే ఇక ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ మనీ అనేది ఇక ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది ఉంది. ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి ఒకటే డిలే అవుతున్నది. అయితే ప్రధానంగా ఈ సమస్య మనము నిత్యం చూస్తున్నాము. ఏళ్ల తరబడి భారతదేశము నల్లధనము సంపన్నులు రోజు రోజుకి సంపన్నులు అవుతున్నారు. ప్రజలకు అందవలసిన ఈ అభివృద్ధిలో ప్రజలకు అందవలసిన వాటా వెనుకపోతున్నది. ప్రజలకు సరైన వాటా అందుతలేదని చెప్పేసి ఎంతకాలంగా మనం శపించుకుంటుంటాము, తిట్టుకుంటూ ఉంటాము. ఇదేంది ప్రభుత్వం మన మీద మన అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటలేదని చెప్పి నిందించుకుంటున్నాం. అయితే రోజు నిందించడం ఏళ్ల తరబడి చిన్నప్పటి నుంచి మనకి ఇదే, సంపన్నులు అవుతున్నారు, పేదవారు అవుతున్నారు. కానీ ఈ వ్యవస్థను మార్చేందుకోసం ఇప్పటికొచ్చి కృషి జరగలేదు. అంటే జరిగిన కృషి సరిపోదు, జరగలేదని నేను అనడం లేదు, జరిగిన కృషి సరిపోదు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది కొంచెం తాత్కాలికంగా సమస్యనే, తాత్కాలికంగా పేదవాడికి సమస్యనే. కానీ లాంగ్ టర్మ్ అంటే ఒక 2 నెలల తర్వాత ఐ ఎక్స్పెక్ట్ ఇట్ December 31st అయిపోయిన తర్వాత నుంచి ఐ థింక్ ఇట్ విల్ బి నార్మలైజ్డ్. పరిస్థితి అదుపులోకి వస్తుంది. కానీ ఈరోజు అయితే సంపన్నులు మామూలు ఎవరైనా సరే ఈ సమస్య, ఇంక్లూడింగ్ సినిమా యాక్టర్లు కూడా నోట్ల కోసం చెప్పి ఏటీఎంలకు వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఈ సమస్యకు ఎవరు అతీతులు కాదు. ఈ సమస్య మన దేశంలో ఉంది కాబట్టి దీన్ని పాలదోరడం కోసం తాత్కాలిక కష్టాన్ని అనుభవిద్దాం. ఎందుకు? జీవితాంతం కోసం, జీవితాంతం సుఖంగా ఉండడం కోసం, జీవితాంతం అభివృద్ధి కోసం కోరుకునేందుకోసం మీ తాత్కాలికంగా కష్టాన్ని, కొంత శ్రమని మనం భరించక తప్పదు. ఓకేనండి సుధాకర్ గారు, మరి మరొక విషయం, మనం ఏటీఎంల ద్వారా 2,000 తీసుకోవచ్చు అనేటువంటి నిబంధన ఉంది. అదేవిధంగా మనం 4,000 అనేటువంటిది మార్పిడి అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అయినా సరే మనము ప్రూఫ్ అంటే ఐడి, ఆధార్ కానీ ఇంకేదైనా ప్రూఫ్ చూపించినట్లయితే 4,000 రూపాయలు మనం మార్పిడి చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మనము ఒక రోజుకి అంటే 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా వారానికి 20,000 వరకు తీసుకోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే, అంటే ఒక మ్యారేజ్ కానివ్వండి, ఇంకేదైనా ఇంట్లో ఫంక్షన్ కానివ్వండి, లేదా హాస్పిటల్ వర్క్ కానివ్వండి, ఇలాంటి తరుణం లోపల ఒక పెద్ద మొత్తంలో మనము మొత్తాన్ని అంటే అమౌంట్ని తీసుకోవాలనుకుంటే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నా మిత్రుడి పెళ్ళి ఈ 17వ తారీఖు నాడు నా మిత్రుడు, ఇద్దరు, ఒకటి 17 ఉంది, ఒకటి 18 నాడు నా మిత్రుడి పెళ్ళి. వాళ్ళు ఈరోజు పడుతున్న కష్టాలు చూస్తే నాకు కూడా కాస్త సింపథెటికల్గా బాధాకరం అనిపించింది నాకు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళు ఎవరు పెట్టుకోరని నేను భావిస్తున్నా. కొనుగోలు మొత్తం తగ్గిపోయిన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, నిర్మాణ రంగంలో కానీ, ఇతర నా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో అన్నింటిలో కూడా సేల్స్ అనేది డ్రాప్ అయిపోయినాయి. ఈ డ్రాపింగ్ ఎంతకాలం కాదు, ఒక 15-20 రోజులు. అయితే అత్యవసరంగా వస్తే కొంత చదువుకున్న వారు మీళ్ళలో ఉంటారు, ప్రతి ఇళ్లలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి వ్యక్తి కూడాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి ఉన్నది. సో వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉపయోగించండి. మీరు బ్లాక్ మనీ మళ్ళీ బ్లాక్లో ట్రాన్సాక్షన్ చేస్తారంటే మనకు ఎవరు సాయం చేయలేరు. ఈరోజు వైట్ ట్రాన్సాక్షన్కి మాత్రం మీరు మీకు ఏంటంటే ఉపశమనం అవుతుంది. అంటే యూజింగ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే చెక్స్ రూపంలో ఇవ్వడం ద్వారా మనకు కొంచెం ఉపశమనం అనేది ఉన్నది. మీరు ఒక పని చేయండి, ఒకవేళ మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు కానీ పెట్టుకున్న వాళ్ళైతే ముందస్తుగా ఏమైనా చెక్లు ఇవ్వండి, వాళ్ళకి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వండి, ఇచ్చి కొంత కరెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పేమెంట్ సెటిల్ చేస్తానని చెప్పేసి ఈ విధంగా కొంచెం మనము వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. కన్స్ట్రక్షన్ రంగంలో అయితే అసలు ఆ సమస్య కూడా ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రంగంలో మినిమం 30 days అనేది మనం సిమెంట్ కొన్నా లేదా స్టీల్ కొన్నా ఎక్కడైనా సరే మనం కనీసం 15 days మినిమం 21 days to 30 days వాళ్ళకి కంపెనీలే ఇస్తాయి వాళ్ళకి.
ఏది సైడ్ పీరియడ్ అంటారు, అంటే ఈ క్రెడిట్ పీరియడ్ అనమాట. ఈ క్రెడిట్ పీరియడ్ని కనీసం 30-40 డేస్ కనీసం చాలా కంపెనీలు మెయింటైన్ చేస్తాయి. క్యాష్ టు క్యాష్ డీల్ చేసే కంపెనీస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళన్నింటిలో కూడా మనకు క్రెడిట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా అత్యవసరం అయితే మాత్రం ఈ కార్డ్స్ అనేది మనం ఉపయోగించక తప్పదు. ఇప్పుడు ఎంతకాలం ఇలాగా, ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూస్తాం, అమెరికాలో కానీ, లండన్లో కానీ, లేకపోతే ఆస్ట్రేలియా లాంటివి ఉన్న అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో కూడా ఒక ట్యాక్సీ కూడా వాళ్ళు కార్డ్ స్వైపింగ్ చేస్తారు. ఒక ట్యాక్సీలో మీరు మనం ఆటో పట్టుకుని పోయినట్టుగా వాళ్ళు ట్యాక్సీ పట్టుకుని పోతే ట్యాక్సీ దిగిన తర్వాత ఇమీడియట్ దే డూ స్వైపింగ్ చేసేసి వాళ్ళు $5 $4 అయినా సరే, మన లెక్క ప్రకారం $100 అయినా సరే వాళ్ళు స్వైపింగ్ చేస్తారు. సో అలాగా ఆ వ్యవస్థను తెచ్చుకోవాలి. దానివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, టెక్నాలజీ వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీని మనం మన దేశంలోకి ఇన్వైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక సరైన అవకాశం. ఈ కొంచెం తాత్కాలిక కష్టాన్ని అయినా భరించి మనం కొంత టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం వేరే మార్గం లేదు. ఇకపోతే కొంత కష్టం ఎక్కడ వస్తుందంటే మనకి పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్స్ కానీ, వాళ్ళకి ఏంటంటే ప్రధాన ఆదాయ వనరు అదే. ఇప్పుడు వాళ్ళకి అందవలసిన డబ్బు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు కొంత నాకు తెలిసి ఇంకా 1 month వరకు నాకు తెలిసి అయితే నాకున్న అండర్స్టాండింగ్ బట్టి కొంతకాలం పేమెంట్స్ ఆగొచ్చు. ఎందుకు అంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర కూడా నిధులు కొరత ఏర్పడవచ్చు. రెండోది ఒకవేళ ఇచ్చినా సరే కరెన్సీ ఉండకపోతే, సరిపోయేంత కరెన్సీ ఉండదు. సో కొంత డిలే చేసైనా ఈ పేమెంట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇక కూరగాయలు వీళ్ళకైతే ఇప్పుడు చేసే మార్గం ఏం లేదు కాబట్టి వాళ్ళు అంతదాకా దాచుకున్న డబ్బును కన్వర్షన్ చేసుకోవడమే సమస్య తప్ప ఇక్కడ నుంచి వచ్చే డబ్బు విషయంలో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఎప్పుడు రొటేషన్ అవుతూనే ఉంది. సో జనధన్ యోజన ఖాతాలు తెరిచింది ఒక ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఈరోజు అందరికీ అర్థమవుతుంది ఇదే. జనధన ఖాతా ఓపెన్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఓన్లీ ఇన్సూరెన్స్ కోసం ఓపెన్ చేస్తున్నారు ఖాతాలు అనుకున్నారు. కానీ ఏదో గవర్నమెంట్ బలవంతం ఖాతాలు ఓపెన్ చేయించాలి, డైరెక్ట్ బెనిఫిట్ని ట్రాన్స్ఫర్ చేసేందుకోసం ఓపెన్ చేపిస్తున్నదని అందరూ భావించారు. కానీ ఈరోజు అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రతి మనిషి ఖాతా ఉండడం ద్వారా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు తీసుకుపోయి ఖాతాలో వేసుకోవాలి. డబ్బులు 500 నోట్లు ఎన్నున్నా, 50,000 1,00,000 ఎన్ని వేస్తే ఖాతాలో వేయండి, విత్డ్రా చేసుకోండి. 4,000 5,000 లేదా వీక్లీ 20,000 ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అది 80,000 రూపాయలు నెలకు వచ్చేసరికి 80,000 సాదాసీదంగా, అంటే నార్మల్ ఖర్చులు ఉన్న వాళ్ళకైతే ఇది అసలు ఏమాత్రం అవరోధం కాదు, ఆటంకం ఏం కాదు. సో దీనివల్ల తాత్కాలికంగా కొంచెం మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, లేదా హాస్పిటలైజేషన్ సమస్య అయితే తప్ప, నార్మల్ ఎమర్జెన్సీలో తప్ప ఇంకెక్కడ కూడా సమస్య రాదు. దానికి కూడా ఇప్పటికీ కార్డ్ స్వైపింగ్ అనేది యూజ్ చేసుకోండి అని నేను ఇచ్చే సలహా. ఓకే అండి సుధాకర్ గారు. మరి మరో సమస్య మనం చూసుకున్నట్లయితే బ్యాంకు లోపల ఇప్పటికీ మరి 100 నోట్లు 2,000 నోట్లు మాత్రమే కనబడుతున్నాయి. 500 నోటు వచ్చిందన్నారు కానీ ఏ కంటికి కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఇలాంటి తరుణం లోపల అందరికీ 2,000 నోట్లు చేతిలో పెట్టినట్టయితే అతను మార్కెట్లోకి వెళ్ళి 200 రూపాయలు తను పెట్రోల్ పోయించుకున్నా కానీ 1,800 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచనతో పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణం లోపల మనం కిరాణా షాప్కి వెళ్ళని, ఇక్కడ మార్కెట్లోకి ఎక్కడ వెళ్ళినా కానీ ఇదే సమస్య ఎదురవుతుంది. ఆ 2,000 నోటు పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే తిరిగి రిటర్న్ ఇచ్చేటువంటి చేంజ్ అమౌంట్ ఏదైతే ఉందో మరి 100లోనే ఇవ్వాలి, లేదా 50లో ఇవ్వాలి, 20లో ఇవ్వాలి, 500 లేదు, 1,000 రూపాయలు లేదు. మరి ఇలాంటి తరుణం లోపల చేంజ్ సిస్టమ్ అనేటువంటిది 100 నోట్స్ ముందుగా ఎందుకు ప్రింట్ చేయలేకపోయారు ప్రభుత్వం? ఇది అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా మనకు అన్ని బ్యాంకుల లోపల ఒక స్లిప్ అంటించడం జరిగింది. 100 నోట్లు లేవు, ఓన్లీ 500 1000 అని చెప్పేసి. మన వాళ్ళు కూడా ఆ 500కి 1000కి అలవాటు పడిపోయారు, అవే తీసుకున్నారు, అవే సేఫ్గా ఇంట్లో పెట్టుకున్నారు. అయితే ఇలాంటి తరుణం లోపల 100లు కూడా లేవు, వాళ్ళ దగ్గర 50s కూడా లేవు. మరి 2,000 నోటు పట్టుకొని ఎలా చేంజ్ చేసుకుంటారు వాళ్ళు? మరి ప్రభుత్వం అనేటువంటిది ఈ 100 రూపాయల నోట్లైనా సరే ఎక్కువ మొత్తంలో ఎందుకు ప్రింట్ చేయలేదంటారు? ప్రభుత్వము ఈ నోట్స్ ప్రింటింగ్ చేయాలంటే కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అప్పటి వరకు 85% ఆఫ్ నేను ఇందాక చెప్పినట్టు సర్క్యులేషన్ మొత్తం 85% అవే ఆక్యుపై ఉన్నాయి. ఇది అన్నీ కలిసి అంటే మనకు 100, 50s, 20, 10 అండ్ టెండర్ కాయిన్స్ ఇవన్నీ కలిస్తే 15%. సో ఈ మొత్తం కరెన్సీని రీప్లేస్ చేయడానికి కూడా టైం టేకింగ్. సో ఈ మనం మార్కెట్లోకి ఎవరైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా ఈ సమస్య ఎదురవుతుంది, మీకైనా ఎదురవుతుంది, నాకైనా ఎదురవుతుంది. అయితే కొంచెం ఈ ఒక 1 week 10 days మనం ఓపిక భరించాలి. ఈ బాధ అనేది దీన్ని రీప్లేస్ చేయలేమండి. దీన్ని రీప్లేస్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ రీప్లేస్ చేసే పరిస్థితి మనం ట్రై చేస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది 500. ఈ రీఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు ఆల్రెడీ అనేక రకాల సంఘ వ్యతిరేక శక్తుల మధ్యలో ఈ డబ్బులు ఉన్నది, ఈ కరెన్సీ ఉన్నది, మళ్ళీ ఇది రిప్లికేట్ అవుతుంది అనేది భయము. ఈ ఒక కారణంతో మనం రిటర్న్ తీసుకున్న క్రమంలో నా అండర్స్టాండింగ్ని బట్టి కూడా ఈ 2,000 రూపాయల కరెన్సీ కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే 100s మ్యాక్సిమం కరెన్సీని 100 చేసినట్లయితే
ఇంకా ఎవరు కూడా ఇళ్లలో కోట్ల రూపాయలు దాచుకునే పరిస్థితి ఉండదు. 1000 రూపాయలు అంటే ఏముందండి, ఒక కట్ట అంటే ₹1,00,000 ఉన్నట్టే. అదే 100 అంటే 10 కట్టలు మెయింటైన్ చేయాలి. 10 లక్షలు మెయింటైన్ చేయాలంటే 1000 కట్టలు చాలా అంటే హెవీ అమౌంట్ అవుతుంది. బల్క్నెస్, దాని సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. సో ఆ సెక్యూరిటీ ప్రాబ్లం అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే బ్యాంకులో వేసుకుంటాడు డబ్బులు. సో ఆ బ్యాంకులో వేస్తే బ్యాంకింగ్ సిస్టమ్ బాగుపడుతుంది అనేది ఇక్కడ కోర్ ఆబ్జెక్టివ్. కానీ మీరు అన్నట్టుగా కొంచెం సమస్య అనేది భరించక తప్పదు. కానీ మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిన్న బ్యాంకులో ₹100 నోట్లు తెచ్చుకున్నాను నేను. అంటే మనం ఇన్సిస్ట్ చేసి ఇస్తున్నారు. ₹1000 అడిగితే ₹1000 ఇస్తున్నారు. కానీ మనకు ఇంకా నిజామాబాద్ దాకా వచ్చినాయో లేదో తెలియదు. కానీ నాకైతే మా ఏరియాలో అయితే రాలేదు ఇప్పటికి వచ్చి ₹1000 నోట్లు నేను చూడలేదు. సారీ క్షమించండి, ₹2000 నోట్లు నేను చూడలేదు. అందరూ కూడా మాక్సిమం పాత ₹100 నోట్ అని ₹500 ₹50 నోట్ అని చలామణిలో చేస్తున్నారు తప్ప ఇంకా ₹2000 నోట్ ఇంకా చలామణిలోకి రాలేదు. ఇక ₹500 కొత్త నోట్ అనేది మీడియాలో వస్తున్నది. అరుణ్ జైట్లీ గారు ప్రకటించున్నారు ఆల్రెడీ. మళ్ళీ కొత్త అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్తో ₹500 ₹1000 నోట్ మళ్ళీ రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ అట్లా చేస్తే దీని యొక్క లక్ష్యం కొంచెం దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ ఉన్న హై డినామినేషన్ అమౌంట్స్ కూడా మళ్ళీ ప్రాబ్లం అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ఇదేంటంటే ఓవర్ నైట్ సాధ్యం కాదు కాబట్టి డిజిటలైజేషన్ ప్లాస్టిక్ మనీ కింద ఈ కరెన్సీని కన్వర్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి కొంత టైం అవసరం ఉంటుంది. మేబీ 1.5 year లోపు దీన్ని ప్లాస్టిక్ మనీ దిశగా, అంటే కార్డ్స్ రూపంలో కానీ ఆన్లైన్ కానీ డిజిటలైజేషన్ కానీ ఈ ప్రొసీజర్లకు నెమ్మదిగా దేశాన్ని, ఎందుకంటే ఓవర్ నైట్ మనం డైజెస్ట్ చేసుకోలేం. ఈ చేంజ్ ఓవర్ నైట్ రావాల్సిన చేంజ్ కాదు. కానీ కొంత దీనివల్ల అంటే తీవ్రవాదం అయితేనేముంది, నల్లధనం మీద యుద్ధం ప్రకటించడం అయితే ఇవన్నీ ఆయన ఆ దిశగా తీసుకుపోతున్నాయి. సో ప్రజల్ని సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ఓవర్ నైట్ ఈ స్టెప్లు వేస్తే కూడా సాధ్యం కాదు. కాబట్టి అందుకోసం మళ్ళీ తిరిగి కొంతకాలం చలామణిలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంది నాకున్న అండర్స్టాండింగ్ బట్టి. తర్వాత ఎప్పుడైతే డిజిటలైజేషన్ వస్తుందో ఇవన్నీ మళ్ళీ వెనకపోతాయి స్టెప్స్. ఓకేనండి సుధాకర్ గారు, మరి చివరిగా ఒక అంశం, నేను చూసినటువంటి వార్త ఏంటంటే కొందరు రైతులు కూడా ఏళ్ల తరబడి, అంటే ఒక 5-6 years నుంచి పంటలు పండించిన తర్వాత ఆ ధనాన్ని అంతా కూడా బ్యాంక్లో వేయకుండా ఇంట్లో పెట్టుకున్నారు. అంటే ₹1,00,000, ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 అట్లా పోయి 10-15 lakhs దాకా పోయింది. అటువంటి డబ్బు బ్యాంక్లో వేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. అంటే రిటర్న్స్ కానీ అనేటువంటి పేపర్స్ కానీ అట్లా వచ్చినట్టుగా ఎవరు కూడా వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి ఇలాంటి తరుణం లోపల వాళ్ళు ఆ lakhs of మనీని ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు మార్పిడి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, మరి ఆ డబ్బుకి సెక్యూరిటీ అంటే ఎలా ఇస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఎందుకంటే మొత్తం ఈ టోటల్ ఈ మొత్తం ప్రొసీజర్లో సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంది ఇది. ఎందుకంటే అగ్రికల్చర్ దేశంలో 60% ఆఫ్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇంత పేదవాడని చెప్తున్న రైతుకి అంత డబ్బులు ఎక్కడికి నుంచి వచ్చినాయని ఒక సమస్య వస్తుంది. పేదరికంతో రైతులు బాధపడుతున్నారని చెప్తున్నాము. నెక్స్ట్ వాళ్ళ యొక్క అప్పులు తీర్చలేకనే ప్రభుత్వం కూడా అంటే వాళ్ళ యొక్క రుణమాఫీ స్కీమ్ను పెట్టి అప్పులు తీర్చిన పరిస్థితి ఉంది. అయితే మరి ఇంతకంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉన్నది? మరి అంత అప్పులు తీర్చలేని పరిస్థితి ఉన్న రైతుకి 15 లక్షలు 10 లక్షలు ఎక్కడికి నుంచి వచ్చినది ఒక సమస్య వస్తుంది. అయితే ఈ నిజంగా కొంతమంది ఉండొచ్చేమో, 100లో 1-2 ఉంటారు, ఉండొచ్చు. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేము. ఉండరు అని చెప్పడానికి లేదు, కానీ అతి స్వల్పంగా ఉండొచ్చు. అయితే ఈ ఒక వాళ్ళకు కూడా ఏమైనా అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఆ యొక్క ఛానల్ని ఉపయోగించుకొని నల్లధనం కన్వర్షన్ చేసే ప్రక్రియలోకి సంఘ వ్యతిరేక శక్తులు రావడానికి ఆస్కారం ఉంది. లూప్ హోల్ లాగా అవుతుంది. మనం చిన్న సూది రంధ్రం పెడితే గడ్డపర రంధ్రం అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇప్పుడు తీసుకుంటారేమో, నాకు తెలిసి బ్యాంకింగ్ సిస్టంలో తీసుకుంటారు. తర్వాత నువ్వు అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేయమని అడగచ్చు. గతంలో మీ మీద రుణమాఫీ లాంటి పథకాలు ఉంటే మరి అప్పుడు ఎందుకు, ఇంత డబ్బు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు తీర్చలేదని అనొచ్చు. సో 90% భారతదేశంలో ఉన్న రైతులందరూ చిన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇంత మీరు అన్నట్టుగా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఒక విధానం సాధ్యమవుతుంది. వాళ్ళు ల్యాండ్ అమ్మినప్పుడు ఆ వచ్చే కరెన్సీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సమస్య వస్తుంది. నార్మల్ టైంలో అది ప్రాబ్లం. అది క్యాపిటల్ గెయిన్స్ కింద వాళ్ళు చూపించవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినప్పుడు ఏదైతే కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో అది కట్టేస్తే సరిపోతుంది తప్ప నార్మల్గా అంత అమౌంట్ రైతు దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు. ఇది ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్గా నేను భావిస్తున్నా, రాదర్ దాన్ ఏ ప్రాక్టికల్ కాన్సెప్ట్. ఓకేనండి. మరి సుధాకర్ గారు, నరేంద్ర మోదీ గారు కూడా ఇటువంటి కీలక అంశాలపైన చర్చించే ఉంటారు. మరి ఇలాంటి విషయాలు ఇంకా త్వరలో రాబోతాయి. ఇటువంటి కొన్ని అన్నిటిని మనము కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి వాటిపైన కూడా మరి నిపుణులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. మరి సుధాకర్ గారు,
మీ అమూల్యమైన సమయాన్ని మా K6 ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇది నల్లధనం మరియు కరెన్సీ మార్పిడిపై చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటుంది మీ K6. మరొక విషయం ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. మరి సమస్య అనేటువంటిది మార్కెట్లో ఉంది, అయినా కానీ అందరూ కూడా సంయమనం పాటించి శాంతియుతంగా సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్తారనిపించి ఆశిస్తూ మరి మరో కార్యక్రమంతో మీ ముందుంటుంది మీ K6. అంతవరకు చూస్తూనే ఉండండి మన K6.